Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. మనిషి నిత్య విద్యార్థి లేదా నిరంతర విద్యార్థి. మనిషి అంటే నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటుంటాడు అని అర్థం. అంటే ప్రతిరోజు ఓ మనిషి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. సో నేర్చుకుంటూ ఉండడం అనేది తన ఎదుగుదలకి అవసరమైన ఒక గొప్ప శక్తి లేదా గొప్ప అలవాటు అని చెప్పుకోవచ్చు. గమనించవచ్చు, మనం మనుషుల మధ్య వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఎక్కడ అంటే వాళ్ళు ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది గమనించాలి. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నో, కొలీగ్స్ నో, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నో గమనిస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎలా ఎదుగుతున్నారు అనేది మనం గుర్తించవచ్చు. అంటే మనం నేర్చుకునే ప్రతి విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాం. అందుకే మనిషి నిత్య విద్యార్థి అంటారు. అయితే ప్రతిరోజు నేర్చుకున్న దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేయాల్సి వస్తుంది. అది యూజ్ చేసినప్పుడే దానికి విలువ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు, అంటే ఒక స్టూడెంట్ చదువుకుంటున్న చదువుని ఎక్కడో దగ్గర యూజ్ చేయాల్సి వస్తుంది. యూజ్ చేసినప్పుడే తన డెవలప్మెంట్ కి తన కారణం అవుతాడు. అలాగే ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఎంప్లాయ్ ఉన్నప్పుడు అతను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటుంటాడు. నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి. ఒక బిజినెస్ మ్యాన్, ఎవరైనా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైనా విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అలవాటు చేసుకుంటే మన డెవలప్మెంట్ మనకే కనిపిస్తుంది. అంటే నీ ఎదుగుదలకి నువ్వే కారణం, నీ ఎదుగుదలకి వేరెవరో కారణం కాదు. నీ ఎదుగుదలకి నువ్వు ఎలా కారణం అంటే నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని, నీకున్న తెలివితేటలని, నీకున్న అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. సో అందుకనే అనొచ్చు, నీ ఎదుగుదలకి కారణం నువ్వే అని. ఇంకో విషయం గమనించండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ లోనో, మీ ఫ్రెండ్స్ లోనో, మీ కొలీగ్స్ లోనో గత 5 ఏళ్లుగా లేదా గత 10 ఏళ్లుగా చేసిన పనే రోజు చేస్తూ ఉంటారు. చేసిన పనే రోజు చేస్తుంటారు, డెవలప్మెంట్ అవ్వరు. కానీ వాళ్ళు బ్రతుకుతున్నారు, అంటే వాళ్ళు మెయింటైన్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు మెయింటైన్ అవుతున్నారు డైలీ. అంటే మెయింటైన్ అవ్వడం అంటే డెవలప్మెంట్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఒక 50,000 శాలరీ వస్తుంది అంటే అది కంటిన్యూస్గా ఒక 5 years 6 years 50,000 శాలరీ వస్తుంది అంటే దాంతో ఆయన సర్దుకొని అక్కడే ఆగిపోయాడు లైఫ్లో. తను నేర్చుకున్నది తను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టే అక్కడే ఆగిపోయాడు. కానీ ఆయన జీవితం ముందుకు వెళ్తుంది. ఆ 50,000 రూపాయల శాలరీతో జీవితం ముందుకు వెళ్తుంది, కానీ డెవలప్మెంట్ లేదు అనొచ్చు. అలానే ఒక చదువుకునే స్టూడెంట్ ఉన్నాడు. అతను నిరంతరం ఏదో ఒకటి చదువుతుంటాడు. ప్రతి సబ్జెక్ట్ లో ఏదో ఒక కొత్త లెసన్ వస్తుంది. అంటే లెసన్ 1 కి లెసన్ 2 కి ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. దాన్ని అతను నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్లాసులకు వెళ్ళేటప్పుడు సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, సబ్జెక్ట్ లో కొత్తదనం వస్తుంది. సో ఏదో ఒకటి నేర్చుకోవాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకుంటే ప్రస్తుతం తను చేస్తున్న బిజినెస్ సాఫీగానే సాగుతుంది. ఎందుకు? తను ప్రస్తుతం పాటించే పద్ధతుల వల్ల, తాను ప్రస్తుతం పెట్టే తన జ్ఞానం, తన తెలివితేటలు, తన అనుభవం వల్ల ప్రస్తుతం బిజినెస్ నడుస్తుంది. కానీ ఆ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. ఇంకా పెద్దగా అవ్వాలంటే ఏం చేయాలి? తను చేస్తున్న పనిలో ఏదో కొత్తదనం, ఏదో కొత్త టెక్నాలజీ లేదా ఏదో కొత్త టూల్స్ ని వాడడం, ఏదో ఒకటి నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తను నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. సో అంటే మనం నేర్చుకునే ప్రతి విషయం మనం ఇంప్లిమెంట్ చేసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకో విషయం చెప్పుకోవాలంటే, మనం స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్ పాఠం చెప్పి పరీక్ష పెడతారు. కానీ జీవితం అలా కాదు, మనకు పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తుంది. అయితే నీ రోజువారీ పాఠం ఏం నేర్చుకున్నావు, సో నీ లెసన్స్ ఏం నేర్చుకున్నావు, ప్రతిదీ మంచి చెడు ప్రతిదీ నేర్చుకోవాలి. ఓకే, నీ వల్ల ఒక తప్పు జరిగింది, ఎదుటి మనిషి ఇబ్బంది పడ్డాడు, సో దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు, దాని నుంచి కూడా ఒక పాయింట్ నేర్చుకోవడానికి ఉంటుంది. సో అదే పని నువ్వు మళ్ళీ రిపీట్ చేయకూడదు, ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నేర్చుకుంటూ. లేదా నువ్వు వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డావు, వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ లో పడ్డావు, సో దాని నుంచి ఏం నేర్చుకున్నావు. సో ఇలాంటి ప్రతి విషయం, అంటే జీవితంలో జరిగే ప్రతి
పరిస్థితి మనకు మంచి ఏదో చెడేదో నేర్పిస్తుంది. ప్రతిరోజు మనకి ఏదో ఒక విషయం నేర్పిస్తుంది. ప్రతి దాన్ని నేర్చుకొని దాన్ని ఎలా అలవర్చుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ నేర్చుకున్న విషయాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనే జ్ఞానం పెంచుకోవాలి. సో జ్ఞానం పెరగడం అంటే ఎక్కడి నుంచో పెరిగిపోదు. దాన్ని మనం డైలీ లైఫ్లో డైలీ రొటీన్లో మనం నేర్చుకునే విషయాల్ని ఇంప్లిమెంట్ చేయడం పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి, మీ చుట్టుపక్కల పర్సన్స్ తీసుకోండి, మీ కొలీగ్స్ తీసుకోండి, వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నారు, లేదా నీకు తెలిసిన సర్కిల్లో ఎవరో ఒకరు బాగా కొంత టైం పీరియడ్ లో బాగా డెవలప్ అయిన పర్సన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళతో మాట్లాడు, ట్రై చేయి. సో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు తెలుస్తుంది. సో వాళ్ళు ఒకానొక స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు, అంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు నేర్చుకున్నారా, పర్సనల్ లైఫ్ కి సంబంధించి నేర్చుకున్నారా, లేదా మనీ రిలేటెడ్ విషయాలు ఏమన్నా నేర్చుకున్నారా. సో నేర్చుకున్న వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సర్టెన్ లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి ఎలా వెళ్ళారు, సో లెవెల్ 2లో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు. సో వాటిని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగారు అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే చెడు విషయం నేర్చుకోవడానికి భయపడాలి తప్ప మంచి విషయం నేర్చుకోవడానికి ఎప్పుడూ భయపడక్కర్లేదు. నువ్వు భయపడినా పడకపోయినా నీ జీవితం ప్రతిరోజు నీకు ఏదో ఒక విషయం నేర్పించడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. సో నేర్చుకోవడం అనేది గొప్ప విషయం అని చెప్పను. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. ఈవెన్ ఒక డాగ్ కి ట్రైనింగ్ ఇచ్చినా నేర్చుకుంటది, ఒక ప్యారెట్ కి ట్రైనింగ్ ఇచ్చినా నేర్చుకుంటది మాటల్ని. అయితే అలా నేర్చుకున్న దాన్ని ఉపయోగించే విధానం తెలుసుకోవడంలో ఉంది గొప్పతనం. సో మనిషికి సాధ్యమైన విషయం అదే. తను నేర్చుకోవడం అనేది గొప్ప విషయం కాదు, తను నేర్చుకున్న దాన్ని అమలుపరచడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇలా ప్రతిరోజు నేర్చుకోవడానిక, లేదా లైఫ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానిక, ప్రొఫెషనలిజం లేదా స్టూడెంట్ లేదా బిజినెస్ ఎవరైనా ఒకరు నేర్చుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ నేను ఏదో సెమినార్ లోనో ఎక్కడో విన్నానో లేదా ఎక్కడో చదివాను, ఐ డోంట్ నో, బట్ ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఈ లెర్నింగ్ గురించి చెప్పాను. అయితే లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే యు నో వాట్ యు నో, అంటే నీకేం తెలుసు అది నీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం, నీకేం తెలుసు అది నీకు తెలుసు అంటే నువ్వు డే టు డే లైఫ్ లో యూజ్ చేసే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే తనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసు, తను డే టు డే లైఫ్ లో దాన్ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆర్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఏ సర్టెన్ టూల్, ఒక టూల్ లేదా ఒక బిజినెస్ మ్యాన్ అతను అనుసరిస్తున్న పద్ధతి అది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో దట్ ఈస్ వాట్ యు నో వాట్ యు నో, నీకేం తెలుసో అన్నది నీకు తెలుసు. సో దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన విషయం లేదు, ఎందుకంటే దాని గురించి నీకు ఆల్రెడీ తెలుసు, నువ్వు నీ లైఫ్ లో పాటిస్తున్నావు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేయండి. కంప్లీట్ గా కాదు, పక్కన పెట్టేసే అంటే దాని గురించి మర్చిపోను కాదు, అది నువ్వు కంప్లీట్ గా అలవరుస్తున్న అంటే ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతే లేదా తెలిసిన టూలే, తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజే అని దాని గురించి కాస్త ఎక్కువ ఆలోచించొద్దని అర్థం. ఓకే, పక్కన పెట్టేసే అంటే మర్చిపోవడం అని కాదు. తర్వాత రెండో పాయింట్ యు నో వాట్ యు డోంట్ నో, అంటే నీకేం తెలీదో అది నీకు తెలుసు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నీకేం తెలీదో అది నీకు తెలుసు అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎగ్జాంపుల్ నే తీసుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అతను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ తను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో అది తెలిసే ఉంటుంది, అంటే నెక్స్ట్ తను ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడో అది తెలిసే ఉంటుంది. సో దాని గురించి అనమాట. సో యు నో వాట్ యు డోంట్ నో అంటే నీకు ఏం తెలీదో అది నీకు తెలుసు. సో నువ్వు దాని గురించి నేర్చుకోవాలనుకుంటున్నావు. ఒక బిజినెస్ మ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, తను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి వల్ల తను ఒక లెవెల్లో ఉన్నాడు, నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి తను ఇంకొక టెక్నిక్ ఏదో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఆ విషయాన్నే ఈ పార్ట్ లో తీసుకోవచ్చు. తనకి ఏం ఇంప్లిమెంట్ చేయాలో అంటే ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో అది తనకి తెలుసు. ఓకే, సో ఇది ఫ్యూచర్ కి సంబంధించిన విషయం అనమాట. అంటే నువ్వు దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నువ్వు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశం నీ లైఫ్ లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఫేజ్ అని చెప్పొచ్చు. యు నో వాట్ యు డోంట్ నో. సో థర్డ్ ఫేజ్ కి వచ్చేసరికి యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో అంటే నీకేం తెలీదో అది నీకు తెలియదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావో నీకు తెలియదు. సో నువ్వు ఏం నేర్చుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తావో అనేది తెలియని విషయం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఈ పార్ట్ ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది మాట్లాడుకుంటే ఒక టూల్ గురించో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించో, ఒక లెసన్ గురించో నేర్చుకుంటున్నప్పుడు అది ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుంది అని తెలుసుకుంటావు. అంటే ఒక పర్టికులర్ విషయం ఇంకో దానిపైన డిపెండ్ అయ్యుంది అని తెలుసుకున్నప్పుడు ఆ డిపెండ్ అయ్యున్న విషయాన్ని కూడా నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది, డిపెండ్ అయ్యున్న సబ్జెక్ట్ ని కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. సో అది నీకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసావు. సో అది ఈ ఫేజ్ లోకి వస్తుంది అనమాట.
అనమాట. యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో ఫేజ్ లోకి వస్తుంది. అయితే ఈ విధంగా ఈ 3 టెక్నిక్లు పాటించి ఎన్నో విషయాలు నేర్చుకొని లైఫ్ లో డెవలప్ అవ్వచ్చు. అంటే రోజువారీ నేర్చుకునే విషయాల్ని కొంచెం అనాలిసిస్ చేసి, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, నేర్చుకునే విషయాల్ని కొంచెం ఒక పద్ధతిగా అంటే ఏదో ఒక మెథడ్ లో, ఈ మెథడ్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని చెప్పను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ప్రతి మెథడ్ ప్రతి మనిషికి యూజ్ అవుతుంది అని కాదు, మనం చేస్తూ ఉండాలి, ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక అలవాటు, ఏదో ఒక పద్ధతి మనకి ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది, మనం ఎక్కువ పాటించగలిగేది అవుతుంది. సో ఇది ఒక మంచి టెక్నిక్ అని తెలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. అయితే ఇప్పుడు మనిషి నిరంతర విద్యార్థి అన్నదానికి మీనింగ్ మనకు అర్థమైంది. సో ఎప్పుడు నేర్చుకుంటూనే ఉందాం, ఎప్పుడు నేర్చుకోవడానికి క్యూరియస్ చూపిద్దాం. సో బీ క్యూరియస్ టు లెర్న్ సంథింగ్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.